హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అంటే రీసెంట్ గా కొన్ని పోస్టులు కానీ మీది మీ సిస్టర్ అంటే కొన్ని ఫొటోస్ లో మీరా కాదని డౌట్ వచ్చింది నాకు. ఎప్పుడుది ఒక ఫస్ట్ 10th ఎండింగ్? లేదు లాస్ట్ ఇయర్ అనుకుంటా, లైక్ ఒక 3-4 months బ్యాక్. అది 3-4 months బ్యాక్. ఓకే. ఈ పిక్చర్ లో అంటే నువ్వా లేకపోతే నేనే అంటే కన్ఫ్యూజ్ వచ్చింది నాకు నార్మల్ గా చూడంగానే. నేనే. మీరే? ఓకే. ఎక్కువ అంటే ఈ రీల్ ఆ రీల్ కి వచ్చింది. ఎక్కువ ఈ రీల్ కి వచ్చింది. బాగా షేర్ కూడా చాలా మంది పెట్టడం కానీ నాకు తెలియదు. చెక్ చేసుకోవా? చెక్ చేస్తా, అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, లైక్స్ ఓకే, బట్ షేర్స్ ఎప్పుడు చెక్ చేయలేదు ఇప్పటికొచ్చి. అంటే మెన్షన్స్ రీమెన్షన్ చేస్తా గానీ ఎంత మంది షేర్ చేశారు అనేది ఎప్పుడు చూసుకోలేదు. చూసుకో. అంటే నీ వల్ల కోన వెంకట గారు పరిచయం అయ్యారని ఇందాల అమర్దీపం చెప్పారు కదా, అంటే అట్లా మీకు కొన్ని రిలేటివ్స్? ఆయన రిలేటివ్, డాడీ సైడ్ రిలేటివ్. అంటే మామ బాబాయ్ అలా కాదు, బట్ బాగా దూరం రిలేటివ్, లాంగ్ రిలేటివ్. సో ఆయన అంటే లైక్ ఎవ్రీ సెకండ్ నేను ఏదైనా ఇక్కడ నా కెరియర్ పరంగా నేను ఏమైనా చేస్తున్నానంటే ఐ ఇన్ఫార్మ్ హిమ్ ఫస్ట్లీ. దాని తర్వాత ఆయన ఓకే అంటే విల్ గో. గీతాంజలి 2 లో చేసావా? లేదు. పోస్ట్ చేసావు కదా? చేసా. రిలేటివ్ కాబట్టి అదే పోస్ట్ చూసా, ఈ సినిమాలో ఎక్కడున్నా నాకు. ఆయన చేసినవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, లైక్ ఓకే, బాగా బాండింగ్ రిలేటివ్. ఓకే. మరి నువ్వేం అడగట్లేదా మూవీస్ లో? యాక్చువల్లీ మొన్న లైవ్ కి వచ్చారు ఆయన. సో ఆయన ద్వారా ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న ఏజ్ కాబట్టి నాది, ఇంకా ఫస్ట్ డెబ్యూ ఎప్పుడు అవ్వలేదు. సో కొంచెం ఒక 18-20 ఆ ఏజ్ వచ్చేసరికి ఫస్ట్ లాంచ్ అవుతాను ఆయనతోనే, ఆయన సినిమాలోనే, నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ గా. సో ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కూడా he already said అది నా వల్లే, నా ద్వారా అవుతుంది అని చెప్పి. ఈ ఐడియా ఎట్లా వచ్చింది అంటే స్టార్టింగ్ నార్మల్ గా ఇప్పటికే చిన్న ఏజ్, ఇంకా చిన్న ఏజ్ లో స్టార్ట్ చేసారు డబ్ స్మాష్ అన్న. అవును. అంటే ఎట్లా ఐడియా వచ్చింది? ఎవరైనా సజెషన్ చేశారా? సజెషన్స్ అంటే అక్క ఫస్ట్ నాకు చెప్పింది ఇట్లా, ఈ అక్కకి చాలా ఇంట్రెస్ట్. సో తనంతా స్టడీస్ వైపు. సో తను షీ మేడ్ మీ టు డూ ఇట్ ఫస్ట్ డబ్ స్మాష్. సో అలా వచ్చింది అంతే. లైక్ నేను కూర్చున్నాను, తనే రెడీ చేసింది, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలన్నది అంత ఫస్ట్ టైం. అంటే ఈ రీల్స్ నుంచి కొంతమంది డైరెక్టర్లు తీసుకోరు ఆడిషన్ కి రీల్స్ పెడితే, కానీ కొంతమంది కాల్ చేస్తారు, ప్రొఫైల్ బాగుంటే చెక్ చేసుకోవాలి. అట్లా ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎంతమంది చేశారు? నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ చాలా పెద్ద డైరెక్టర్స్ నాకు మెసేజ్ చేశారు. హాలీవుడ్? లేదు, టాలీవుడ్. బాలీవుడ్ లో సమ్ మ్యూజిక్ డైరెక్టర్, బాలీవుడ్ పేరు తెలీదు, సమ్ ముస్లిం అనుకుంటా. సో హీ ఆస్క్డ్ మీ టు డూ అ కవర్ సాంగ్ విత్ హిమ్. సో అది బాగా హిందీ, లైక్ ముంబైలో షూట్ అంటే మన ఆంధ్ర వాళ్ళు కొంచెం భయం ఉంటది కదా, సో బాలీవుడ్ అంటే అది కొంచెం భయపడి వెళ్ళలేదు. బానే చేస్తున్నా, బట్ అంటే మరీ బాలీవుడ్ అంటే నాకు అంత టచ్ లేదు కదా, హిందీ నాకు అసలు రాదు. సో ఓకే, నాకు కూడా రాదు. తెలుగు మూవీస్ ఏమేమి వచ్చినాయి ఆఫర్ డైరెక్టర్? తెలుగు మూవీస్ నుంచి అంటే తెలుగు డైరెక్టర్స్ నుంచి అయితే గోపిచంద్ గారు ఉన్నారు కదా, మళ్ళీ ఆయన మెసేజ్ చేశారు ఫస్ట్ చేసి, మీ రీల్స్ బాగున్నాయి. లైక్ నేను అడిగినాను అసలు మీకు ఎలా తెలిసిందంటే, ఇలా ఇన్స్టాగ్రామ్ త్రూ బాగా చేస్తున్నారు రీల్స్ అవన్నీ అని. సో హరీష్ శంకర్ గారు కూడా మెసేజ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా దాంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ లేదా? బట్ అంటే వాళ్ళందరూ లైక్ వెయిటింగ్ ఫర్ మీ టు గ్రో, కొంచెం పెద్దగా అవ్వాలని. సో అలాగా అలా